వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్ గా బరువు తగ్గాలి అని చెప్తూ ఉంటారు కదా. అసలు బరువు తగ్గడం అంటే ఏంటి, ఎంత ఉంటే ఎంత తగ్గాలి, అసలు మనం బరువు ఉన్నాము, ఊబకాయం ఉంది, ఒబిసిటీ ఉందని మనకు తెలుసుకోవడం ఎలాగా, అంటే స్ట్రక్చర్ చూసి తెలుసుకోవచ్చా, ఇంకా ఏమైనా పద్ధతులు ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రకరకాల డైట్లు వచ్చినాయి బరువు తగ్గించుకోవడానికి. ఒక 100 గ్రాములు ఎక్కువ ఉన్నా కానీ బరువు తగ్గాలనుకుంటూ ఉన్నారు. అసలు బరువు ఎక్కువగా ఉండడం అంటే ఏంటి, ఎలా మెజర్ చేస్తాము? సో కొందరిలో బాడీ మొత్తం వెయిట్ ఉంటుంది, ఊబకాయంలాగా కనిపిస్తుంటుంది. కొందరిలో పొట్ట మాత్రమే ఇంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో ఈ చేతులు మాత్రం ఇక్కడ లావుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏం చెప్తారు, ఈ బరువు అనేది ఎందుకు పెరుగుతారు, పెరిగామని మనం ఇది బరువు, దీన్ని తగ్గించుకోవాలని మనకి ఎప్పుడు తెలుస్తుంది? సో ఈ డైట్ల గురించి ఏం చెప్తారు? సో ఓవరాల్గా వెయిట్ తగ్గాలంటే న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి? యాక్చువల్గా అసలు వెయిట్ తగ్గడం అనేది చాలా సింపుల్ అమ్మా. ఇంత సింపుల్ దాన్ని ఒక పెద్ద ప్రాబ్లంగా ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది ఒకటి మనం ఇప్పుడున్న జరుగుతున్న విషయం. ఇంకా బరువు తగ్గాలి అని అంటే ఎంత బరువు ఉండాలి అని అంటే మన ఫ్రేమ్ని బట్టి ఉంటుంది, హైట్ని బట్టి ఉంటుంది, ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు 25లో ఉన్న వెయిట్ వచ్చి 50లో ఉండాలి అంటే ఉండదు. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనం యంగ్గా ఉన్నప్పుడు 20sలో 16, 18, 20s అప్పుడు హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయి, మంచి రిలీజ్ అవుతాయి, స్కిన్ చాలా బాగుంటుంది, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది. ఇవన్నీ ఉండడం వలన మనం బాగుంటాం. ఒక ఏజ్ వచ్చి తగ్గుతుంది, సపోజ్ ఇప్పుడు 40 years అట్లా వచ్చేసినాయి, ఈ హార్మోనల్స్ 50 అట్లా టైంలో ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ 20 అప్పుడు హార్మోన్స్ వచ్చినప్పుడు అప్పుడు మెచ్యూర్ అవ్వడం, తర్వాత టీనేజ్లో ఉండడం, అప్పుడు దాన్ని మనం ఎలా తీసుకున్నామో అలాగే మెనోపాజ్ టైంలో మన బరువు పెరుగుతాం. ఇవన్నీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడున్న హార్మోన్స్ ఇప్పుడు లేదు, అప్పుడున్న ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇప్పుడు ఉండవు, అప్పుడున్న టెస్టోస్టెరాన్ ఇప్పుడు ఉండదు. ఈ హార్మోన్స్, ఈ ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి మన బాడీ మెటబాలిజం కూడా బ్యాలెన్స్ తగ్గుతుంది. కాబట్టి కొంచెము ఇంకా తర్వాత డెలివరీస్ ఉంటాయి, బేబీస్ ఆఫ్టర్ అంటే బర్త్, ఆఫ్టర్ డెలివరీ, తర్వాత వర్క్, వీటన్నిటిలో కూడా ఈ చేంజెస్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఏంటి, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను 20లో 30లో ఎలా ఉన్నానో నేను 50 దాటేసినా కూడా నేను అలానే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ దీంట్లో బరువు ఎలా తగ్గాలి, అసలు నువ్వు ఫస్ట్ ఎంత బరువు ఉన్నావు, నీ ఏజ్ ఏంటి, నువ్వు ఏం మెడికేషన్స్ తీసుకుంటున్నావు, దేనికైనా మందులు వాడుతున్నారా, మీరు వాడుతున్నప్పుడు మీరు ఎలా అవన్నీ మనం ముందు ఫస్ట్ తీసుకోవాలి. నువ్వు డయాబెటీస్ మెడిసిన్ వేసుకుని, నువ్వు బీపీ మెడిసిన్ వేసుకుని, ఎనీ బ్లడ్ థిన్నర్స్ ఆర్ హార్ట్ వేసుకున్నప్పుడు వాళ్ళని ఓవర్ డైట్ ఎట్లా చేపిస్తాం? చేపించడానికి లేదు. అలాగే ఫ్రేమ్ పెద్దది ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు హైట్ సేమ్ అయి ఉండొచ్చు, ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ తెలుస్తుంది, ఈ షోల్డర్ నుంచి ఇది ఫ్రేమ్. సో నా హైట్కి ఇది నా ఫ్రేమ్ ఉంది, మీ హైట్కి మీ ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ ఎంత ఉందో దాన్ని బట్టే మీ ఆ స్ట్రక్చర్ తెలుస్తుంది, వెయిట్ అనేది. మీకు పెద్ద ఫ్రేమ్ ఉందనుకోండి, మీరు ఉన్నది పెద్దగానే కనబడుతుంది, అది అంత వెయిట్ కాదు, మీ బోన్ అదంతా, ఆ ఫ్రేమ్ అది పెద్ద ఫ్రేమ్ ఇది. సో ఇంత పెల్విక్ ఉంది మీకు, ఇంత ఉంది అనుకోండి, అదంతా ఫ్యాట్ ఏమి ఉండదు కదా. సో ఓవర్ వెయిట్ అంటే ఉన్నదానికన్నా ఒక 30 kgs ఎక్కువ ఉన్నారు, మీరు ఒక 60 kgs ఉండాలి. యాక్చువల్లీ మీరు 60 kgs కావాలంటే మీరు 75 kgs 80 kgs వచ్చేసారు, అది ఓవర్ వెయిట్ ఉంది, మీరు తగ్గించుకోవాలి. ఇంకొకటి, మీరు 50లో ఉన్నారు, సపోజ్ 50లో ఉన్నారు, మీరు 20లో 30లో ఉండాల్సిన వెయిట్ 60 kgs తీసుకొచ్చి 60 kgs ఉండాలి, మా ఓవరాల్ 60 kgs ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు అంటాం. మీరు అప్పుడు 50లో ఉన్నప్పుడు ఇంకో 5 to 10 పెరుగుతుంది అక్కడ వెయిట్. అక్కడ వెయిట్ తక్కువ, ఇక్కడ అప్పుడు కూడా మీరు 60 మెయింటైన్ చేయాలంటే ఇది చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. అవును. ఎందుకు వెళ్తున్నారు మీరు? వెయిట్ తగ్గాలంటే ఎక్సెస్ ఫ్యాట్, ఇప్పుడు ఇంత పొట్ట వచ్చేసింది, ఇంత బాగా అయిపోయారు, మరీ లాభపైన ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. ఎవరు కూడా అంత ఎక్కువ వెయిట్ పెరగకూడదు. కానీ ఇది బుర్రలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 0 వెయిట్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాజుగ్గా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక బొమ్మల్లాగా ఉండాలి. అలా ఎలా అవుతుంది? ఎందుకంటే ప్రతి బాడీ స్ట్రక్చర్ వేరు.
ప్రతి ఒక్కళ్ళ బాడీ మెటబాలిజం వేరు, ప్రతి ఒక్కళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళ వయస్సు ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు ఒకలాగా ఎలా ఉంటారు? అవును. ఇప్పుడు నేను చేసేస్తా, మీరు లిక్విడ్స్లో పెట్టేసి మిమ్మల్ని అన్నీ చేసేసి ఎన్ని రోజులు? మీ డైట్ సిస్టమ్ ఇప్పుడు ఉప్పు మానేసేస్తే వెయిట్ లాస్ అయిపోతారు తెలుసా మీకు? ఏమీ లేదు, మీరు అసలు సాల్ట్ తీసేస్తే మీరు దన్నమని 6 kgs తగ్గిపోతారు. కానీ స్వీట్ కట్ చేశారనుకోండి, దన్నమని మీరు ఇంకొక 3 kgs పెరిగిపోతారు. స్వీట్, సాల్ట్, కార్బ్స్ మొత్తం తీసేసారు. తీసేసిన తర్వాత ఓన్లీ ఫ్రూట్స్, నీళ్లు ఇవే తాగుతున్నారు, తగ్గిపోతారు. అదేం పెద్ద విషయం ఏం, దాని గురించి పెద్ద డైట్ తీసుకోవాల్సిన విషయం కూడా లేదు. ఇవి మనం ఇంట్లో కూర్చొని చేసినా తగ్గుతాం. కానీ ఎన్ని రోజులు సాల్ట్ తీసుకోరు, ఎన్ని రోజులు కార్బ్స్ తీసుకోరు, ఎన్ని రోజులు ఇదే పనా మీకు? ఇదే పనా? పొద్దున్న సాయంకాలం వరకు చాట్ వేసుకుని ఇవాళ నేను కార్బ్స్ ఎందుకు తీసుకోవాలి, ఇవాళ నేను ప్రోటీన్స్ ఎందుకు తీసుకోవాలి, ఇవాళ ఎంత తీసుకోవాలి, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది నా క్వశ్చన్. ఆల్రెడీ మనకు ఆహార విధానాలు, మనం ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఆహార విధానాలు ఉండాలి అనేది మనకు ఆల్రెడీ డిజైన్ చేసబడింది. నువ్వు ప్రొద్దున్న తిను ఒకసారి, సాయంకాలం తిను ఒకసారి, అయిపోయింది. ఈ మధ్యలో గ్యాప్లో నువ్వు ఓన్లీ లిక్విడ్సే తీసుకో, అంటే మజ్జిగ, మంచినీళ్ళు అలాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఉపవాసం, వారానికి 1 రోజు ఉపవాసం. ఉపవాసం తీసుకుంటున్నప్పుడు కూడా నువ్వు ప్రతి గంటకి 1 గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. అలాగే ప్రొద్దున్న, సాయంకాలం ఏదైనా జ్యూస్ అంటే జ్యూసే, మళ్ళీ సాలిడ్ వెళ్తే అది ఉపవాసం. ఒక పూట తిని, ఒక పూట నేను టిఫిన్ తింటా, ఒక పూట పండు తింటా, అట్లాగా అంత జ్యూస్ మీద తాగేది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, అలా 3 సార్లు ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు, 3 రకాలు. మిగతా టైం అంతా వాటర్ తాగొచ్చు. ఇలా ఒక ఉపవాసం చేయొచ్చు. మీరు టైంకి తిని, తక్కువ తిని, ఎంత కావాలో అంతే తిని, అనవసరమైన టైంలో అనవసరమైన తిండి తినడం వల్ల వెయిట్ పెరుగుతుంది. ఓకే, మీరు అది కరెక్ట్ చేసుకోండి. దానికోసం మీరు ఎందుకు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి, మీ బాడీ గురించి వాళ్ళకి ఏం తెలుసు? మీకు ఏది వేసుకుంటే పడుతుందో, ఏది తింటే బాగుంటుందో మీకు కదా తెలిసింది. వాళ్ళకి వాళ్ళు ఓవరాల్గా ఒకటి చదివేస్తారు. డైట్ తగ్గాలంటే అందరికీ ఒకటే డైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. నో కార్బ్స్, కార్బ్స్ అనేది మొత్తం తీసేసేయండి. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత కార్బ్స్ యాడ్, ఎలా కుదురుతుంది? నీ బాడీకి, నీ స్టమక్కి ఒక మైండ్ ఉంది. కరెక్ట్గా ఈ రోజు పెడతావంటే ఆ టైంకి జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ రిలీజ్ అయ్యే టైంకి అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు, కొన్ని నెలలు నువ్వు కార్బ్స్ తినకుండా, కొన్ని నెలలు ఓన్లీ ప్రోటీనే తిని, లేకపోతే కొన్ని నెలలు ఓన్లీ ఉడకబెట్టడం కాకుండా పచ్చి కూరగాయల సలాడ్స్ తినేసి ఇలా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి ఒక మైండ్ ఉంటుంది, అది డిస్టర్బ్ అయిపోతుంది. ఒకసారి డిస్టర్బ్ అయిన మీ గట్ హెల్త్ సెట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దానికి మెడిసిన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు డైట్లు చేయకండి. మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. మనం ఎందుకు వెయిట్ పెరుగుతున్నామో మనకు తెలుసు. హార్మోన్స్ వలన అది వేరు. చాలామంది కొంచెం హార్మోన్స్ హెరిడిటరీ, తర్వాత కొన్ని హార్మోనల్స్ వల్ల, దాని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది వెయిట్ పెరుగుతారు. అది వేరే విషయం. అది మీరు డాక్టర్ని సంప్రదించాలి. ముందు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి. ప్రాపర్ బాడీ మూమెంట్ ఉండాలండి. ప్రాపర్ మూమెంట్ అంటే నీకు ఎంత నడుస్తున్నావు, రోజుకి ఎంత నడక ఉందా, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, నువ్వు వంట చేసుకున్నావు, నువ్వు బట్టలు తుక్కున్నావు, ఇల్లు తుడుచుకున్నావు, లేకపోతే బయటికి వెళ్ళి పని చేస్తున్నావా, ఈ యాక్టివిటీ ఎంత ఉంది, నువ్వు శారీరక శ్రమ ఎంత చేస్తున్నావు అనేది చూసుకోండి. నాకు అటువంటి శ్రమ తక్కువగానే ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన చాలా సింపుల్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి. పొట్టు ఉందా, యాబ్స్, మీరు వెళ్ళి ఒక వీడియోలో యాబ్స్ అంటే బోల్డ్ వస్తాయి. సో మీరు చాలా సింపుల్గా రోజుకి ఒక 4-5 వెరైటీస్, ఎక్కువ గంటలు గంట ఎక్సర్సైజులు చేయకండి, ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి ఏమి చేయొద్దు. అలా మీరు ఒక ప్రోగ్రామ్, అరగంట ప్రోగ్రామ్ చేసుకుని డైట్ టైంకి తినండి. మీరు చిన్నప్పటి నుంచి ఏం తిన్నారో అదే తక్కువ మోతాదులో తినండి. ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు తినొద్దు. ఖచ్చితంగా ఇది తినొద్దు అని చెప్తాను. ఎందుకంటే కార్బ్స్ చాలా 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 ఇంపార్టెంట్. కార్బ్స్ తీసుకోకపోతే డయాబెటీస్ని తగ్గించలేం. కార్బ్స్ తీసుకోకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది, స్లో అయిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్కి మ్యాక్సిమం కార్బ్స్ కావాలి. కాబట్టి ఇలాంటి డైట్స్ కొన్ని రోజులు చేసి మళ్ళీ మానేసి, మళ్ళీ వెయిట్ పెరిగి మళ్ళీ మానేసి ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటికీ మీరు హ్యాపీగా ఉండేటట్టుగా డిజైన్ చేసుకుని ఎప్పుడు ఒక టైం మెయింటైన్ చేయండి. నెలకి 1 kg తగ్గినా చాలు, ఓ 500-600 grams నెలకు తగ్గినా చాలు.
మెల్లగా 6 నెలలు పెట్టుకోండి, 1 సంవత్సరం పెట్టుకోండి, మెల్లగా తగ్గిపోతారు. మీరు చిన్న చిన్న చేంజెస్లో టైమ్స్ లేట్ నైట్ మీల్స్ ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో 7 తర్వాత భోజనం వద్దు. ఎప్పుడో ఒక్కసారి ఏదైనా వెళ్ళాము అప్పుడు తిన్నాం, అది వేరే విషయం. బట్ రెగ్యులర్ మీ ఫుడ్ 7, మీ ఫుడ్ 5 to 6:30 ఆ టైము, అది డిన్నర్ టైం పెట్టుకోవాలి. 6-6:30 ఇస్ ద డిన్నర్ టైం. అలాగే మార్నింగ్ ఒక మీల్ పెట్టేసుకోండి, 9 to 10 కానీ 9 నుంచి మీరు తినేయచ్చు. 9కి తినొచ్చు, 9:30, 10, 10:30, 11. మీరు మీ వర్క్ మీది కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో అన్నీ ఉంటాయి. మనం చక్కగా ఫస్ట్గా పొళ్ళు తింటాం, మనం నువ్వుల పొడి, తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ పొడి, లేకపోతే గోంగూర పొడి, లేకపోతే కారపొడులు ఉంటాయి. మంచి రోటి పచ్చడి, ఏదైనా పచ్చడి ఉంటుంది కొంచెం ఎపిటైజర్ అది. అలాగే మంచి రైస్, కాకపోతే రైస్ ఇంత అంటే మన దాంట్లో కొంచెం క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఆ రైస్ క్వాంటిటీ తగ్గించండి. చక్కగా ఒక బౌల్ పెట్టుకోండి, ఇంత చాలు నాకు. ఆ బౌల్ రైస్ పక్కన పెట్టుకోండి, కూరలు పెట్టుకోండి, సాంబారు, పప్పు, రసం, అన్నీ. మరీ మసాలాలు మరీ వేపించేసి అవి తగ్గించుకోండి. చక్కగా మన వెజిటబుల్, మనం మిరకాయ కూర ఎలా వండుకుంటాం, సొరకాయ కూర ఎలా వండుకుంటాం, బెండకాయ ఎలా వండుకుంటాం, ఎక్కువ కారాలు మసాలాలు డీప్ ఫ్రై లేకుండా మామూలుగా చక్కగా పాలు పోసుకుని వండుకోవచ్చు. బీరకాయలు అవి పాలు పోసి వండుతారు అట్లా, లేదా ఒక టమాటో వేసి వండుకోవచ్చు. అలా మీరు కూరలు వండుకొని మీకు కావాల్సినవి చక్కగా, పెరుగు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ, లేదా మజ్జిగ తీసుకొని తినండి. తిన్న తర్వాత స్ట్రిక్ట్గా మళ్ళీ 1 గంట వరకు నీళ్ళు తాగొద్దు. 1 గంటకి 1 గ్లాస్ వాటర్ తాగండి. అక్కడి నుంచి ప్రతి గంటకి నీళ్ళు తాగండి. కావాలంటే మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మళ్ళీ సాయంకాలం మళ్ళీ చక్కగా మళ్ళీ లైట్గా ఏదైనా రోటీ లాంటిది. ఇప్పుడు రకరకాల దోశలు అని, మిల్లెట్ దోశ అని రకరకాలు వేసుకున్నారు కదా, చక్కగా మళ్ళీ వెజిటబుల్ కంపల్సరీ తినండి. ఫ్రూట్స్ చాలా మంచిది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, నేను చెప్తా 50 years దాటిని అంటే మనకు సాయంకాలం ఫుడ్ అవసరం లేదు. సో లైట్ ఫుడ్ చేసేసేయండి. ఆకలైనా కూడా మనం చక్కగా ఫ్రూట్స్తో ఒక మీల్ తీసుకున్నాము, ఒక మీల్ మనకు కావాల్సిన ఇష్టమైన మీల్ తీసుకున్నాం. సో 2 meals చాలు. 2 mealsతో హ్యాపీగా ఉండొచ్చు. గంటకి అట్లా తీసుకుంటూ వాటర్ తీసుకుంటూ మీకు కావాల్సినవన్నీ తినవచ్చు. కానీ ఎప్పుడు తినాలి? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఇప్పుడు ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, లేకపోతే ఇన్ అవర్స్ ఫాస్టింగ్ చేయాలి, ఎవ్వరూ లెక్క పెట్టుకుని, నేనైతే పని పాట లేని వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తారు. వాళ్ళ గురించి మనం ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి అది పని కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని అది చేస్తారు. ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బిజీగా ఉంటారు, అసలు తినడం తాగడం మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయలేరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇలా కేర్ తీసుకుంటే మంచిదేమో, తొందరగా వెయిట్ తగ్గేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇర్రెగ్యులర్ టైంలో తింటాం మానేసేయండి, ఇష్టం వచ్చినట్టు తింటాం మానేసేయండి, టైం పెట్టుకోండి. ఆ టైంకి మీరు ఏది తినాలనుకుంటున్నారో అప్పుడే ఫినిష్ చేయండి. మీకు అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు రైస్ మానేసేసి మొత్తం వేస్తే వెయిట్ తగ్గిపోతారు మీరు, కానీ టెంపరీనే. మళ్ళీ ఇలా అయిపోతారు. మీ మజిల్స్ దానికి తెలుసు, దానికి మైండ్ ఉంటుంది, ఇది పెట్టదు అని చెప్పేసి పెట్టినప్పుడు మొత్తం స్టోర్ చేసి పెడుతుంది. ఇదంతా లోపలంతా కూడా ఒక కెమికల్స్తో అంతా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఏదో డైట్ చేసేసి విపరీతమైన ఎక్సర్సైజులు చేసి, ఎందుకంటే కరోనా ముందు వేరు, కరోనా తర్వాత వేరు. ఇప్పుడు మన లంగ్స్ కెపాసిటీ, మన హార్ట్ కెపాసిటీ చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఊరికి బరువు తగ్గాలని ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్లు, ఎక్కువ కార్డియో, ఎక్కువ ఆసనాలు, ఇలా గంటలు ఎవ్వరూ చేయకండి. చాలా ఒక అరగంట మాత్రమే మీరు చేసుకోండి. ఎందుకంటే అంత తట్టుకునే శక్తి మనకి లేదు. కరోనా ఫీవర్ రాని వాళ్ళు కూడా వైరస్ లోపల ఎఫెక్ట్ అయి ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే భయపడాల్సింది ఏమీ లేదు. ఏది అతిగా చేయకండి. ఈ అతి అనేదే మనం మీదకి తెచ్చుకుంటున్నారు. ఫస్ట్ మన బాడీని మీరు యాక్సెప్ట్ చేయండి. ఇది నేను ఇప్పుడు 50లో ఉన్నాను, నా స్ట్రక్చర్ ఇలా ఉంది, ఇప్పుడు నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి అనేది మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ అలా యాక్సెప్ట్ చేసుకోకుండా అప్పుడు కూడా నేను 30లో ఉండాలి అని చెప్పేసి రకరకాలు అన్నీ చేసి మీదకి తెచ్చుకుని మళ్ళీ మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా ఇలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్లు వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా విమెన్కి ప్రాబ్లం ఏంటి అని అంటే, మెయిన్ బ్రెయిన్ అంటే అల్జైమర్స్ వస్తాయి. తర్వాత మర్చిపోవడం అన్నమాట, మనం తొందరగా మర్చిపోవడం, తర్వాత
బ్లీడింగ్స్, ఇంటర్నల్ బ్లీడింగ్స్, ఎక్కువ మెడిసిన్స్ వాడటం వల్ల ఎక్కువ స్ప్రెడింగ్. ఇప్పుడు మెనోపాజ్ అనేది దాన్ని ఒక పెద్ద సమస్యగా చూపిస్తున్నారు. ఈ మెనోపాజ్ కూడా మీరు రెగ్యులర్గా మంచి డైట్ తీసుకుంటూ చక్కగా మీరు ఆ వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం కొన్ని రోజులు మీరు కొంచెం ఊరికే ఒక వారం రోజులు కొంచెం మనం స్ట్రిక్ట్గా అలా చేసామంటే అక్కడి నుంచి మీకు ఆ టైమింగ్స్ అలవాటు అయిపోతుంది, ఎక్కువ ఆకలి కూడా అవ్వదు. నేనైతే చాలా సింపుల్గా ఆలోచించండి. పిల్లలు కూడా ఇప్పుడు ఒబేస్లో ఉన్నారు. పిల్లలు కూడా ఒబేస్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఆహారపు అలవాట్లు బాగా మారిపోయింది. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు నూడిల్స్, చిప్స్, ఈ చాట్, తర్వాత చికెన్, ఎవ్రీడే బిర్యానీ, ఎవ్రీడే బర్గర్, పిజ్జా, ఇట్లా చాలా. అంటే ఓన్లీ బర్గర్స్, పిజ్జాలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఫుడ్ మారిపోయింది అని అనుకోవద్దు. బర్గర్స్, పిజ్జాల కన్నా భయంకరమైన ఫుడ్ మనం తినేస్తున్నాం ఇప్పుడు. కార్బ్స్ ఎక్కువ తినేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మంచిది ఇంట్లో చేసి పెట్టడం, బాడీకి ముఖ్యంగా శ్రమ కలిగించడం. శ్రమ పడాలి మనం. కనీసం ప్రొద్దున 1 గంట, 2 గంటలు, సాయంకాలం 2 గంటలు మన పని మనం చేసుకుని మనం చేస్తే మనం హెల్తీగా ఉంటాం, వెయిట్ పెరగకుండా ఉంటాం, కరెక్ట్ టైంకి ఆకలి అవుతుంది, కరెక్ట్ తింటాం. ఫస్ట్ యాక్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. నేనైతే వెయిట్ తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంది. మనం జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాం. దానికోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఎవరినైనా చూడండి, ఒక్కసారి ఒక 50 కేజీలు, సపోజ్ 30 కేజీలు తగ్గారు అంటే మీరు ఇలా చూస్తే ఇలా 30 కేజీలు తగ్గరు. కనీసం 6-7 నెలలు కష్టపడితే కానీ ఆ మార్పు రాదు. ఒకేసారి డ్రాస్టిక్గా వెయిట్ తగ్గకూడదు. అది చాలా చాలా ప్రమాదం. అదంతా కూడా హార్ట్ మీద పడుతుంది. కాబట్టి వెయిట్ మెల్లగా తగ్గుతూ వెళ్ళండి. ఎక్సెస్ వెయిట్ ఉంటే మీ బోన్ వెయిట్, మీ ఏజ్ ఇవన్నీ తీసుకుని దాన్ని బట్టి మనం వెయిట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. చాలా మంది కూడా ఈ వెయిట్ లాస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఎంత తగ్గాలో కూడా అవగాహన ఉండదు. సో ఖచ్చితంగా ఒక క్లినిక్ వెళ్తే వెయిట్ ఎంత తగ్గాలని చెప్తారు, దానికోసం ఫీజులు ఉంటాయి, ప్యాకేజ్లు ఉంటాయి. అలా కాకుండా మీరు చెప్పిన పద్ధతులు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.